రైట్. తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అది ప్రధానంగా ఏదైతే 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని సమస్యలు అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటు వీరే సీనియర్ నాయకులు వాసిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే వాసిరెడ్డి గారు. నమస్తే అండి. ప్రధానంగా చెప్పండి సార్, ఏదైతే కాంట్రాక్టర్లు గతంలో సచివాలయంలో ఆల్రెడీ నిరసన వ్యక్తం చేశారు, ఇప్పుడు కూడా మరొక్కసారి సచివాలయంలో కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి బిల్లుల కోసం. ముందుగా ప్యానెల్లో చేస్తున్న మీకు అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మనం గత ఈ 20 నెలల పాలన కాలం ఒకసారి గమనిస్తే అసలు ఏం జరుగుతున్నది, రాష్ట్రంలో ఏమవుతున్నది, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలించాల్సిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రిమండలి ఏం చేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారని ఒకసారి మనం కనుక గమనిస్తే నిజంగా ఇలా స్వయం పాలన నుంచి పరాయి పాలన వైపు మనం పోయినామా అని ఒక డౌట్ అయితే ప్రతి తెలంగాణ సగటు పౌరునిలో వస్తున్న సందర్భం కూడా గమనిస్తున్నాం. ఎందుకంటే గతంలో స్వయం పాలన ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఇలా పరాయి పాలన, ఢిల్లీ పాలన ఇలా తెలంగాణ రాష్ట్రంలో నడవడం వల్లనే ఈ గత్యంతరం చోటు చేసుకున్నది అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు ఇలా నిజంగా స్వయం పాలన ఉంటే వీరు ఎవరికి ట్యాక్స్లు కట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ వీరు తీసుకున్న పదవులు ఏవైతున్నాయో ఆ పదవులకు ఢిల్లీలో ట్యాక్సీలు పే చేయాలి. ఆ ట్యాక్సీ పే చేయాలంటే తెలంగాణలో ఏదో ఒక కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ వసూలు చేయాలి. అందుకని అనేక సందర్భాల్లో మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం దీనికి సంబంధించి. ఇది బట్టి ట్యాక్స్ అని, ఉత్తమ్ ట్యాక్స్ అని, ఇట్లాంటి అంటే ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఇట్లాంటి అనేక సందర్భాలలో ఈ ట్యాక్స్ల గురించి మనం చర్చించుకున్నాం. అంటే ఈ ట్యాక్స్ల గురించి మనం చెప్పడం కాదండి, స్వయాన పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని స్వయంగా చెప్పాడు. కానీ చెప్పింది కానీ వారి బీజేపీ నాయకులు ఎవరు కూడా ప్రశ్నించరు. వారి పార్టీకి సంబంధించిన ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో వారి పార్టీ కోసం పనిచేయరు, రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తారు ఈ రాష్ట్రంలో. సో కాబట్టి అంటే ఈ ట్యాక్స్ల వ్యవహారం ఏదో మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఏదో ఆరోపణలు వేసి బట్టగాల్చి మీద వేయడం కాదు, స్వయంగా చూస్తున్నాం కదా. అంతకన్నా ముందు ఇవాళ స్వయంగా మన ఊరి మన బడికి సంబంధించిన పాఠశాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో చిన్న కాంట్రాక్టర్లు వాళ్ళకు బిల్లులు చెల్లిస్తారు లేదని చెప్పి స్వయం ఇవాళ రాష్ట్ర సచివాలయంలో రేవంత్ రెడ్డి గారి సచివాలయం ముందు ధర్నా చేసిన సందర్భం. అంతకంటే ముందు ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వారి యొక్క కార్యాలయం ముందు స్వయంగా కాంట్రాక్టర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లంతా కూడా మేము ఈ ట్యాక్స్ చెల్లించలేము, ఈ బట్టి ట్యాక్సీ, ఈ ఆర్ఆర్ ట్యాక్సీలు మేము చెల్లించలేము, మాతోటి కాదో ప్రభు మా బిల్లులు చెల్లించండి అని చెప్పి వారు వేడుకున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపించింది. అంటే ఎందుకు ఈ ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారంటే నేను చెప్పిన కదా ఇంతకుముందు, వీళ్ళు ఢిల్లీకి కప్పం కట్టాలి. ఈ ఢిల్లీకి ఈ పరాయి పాలన కాబట్టి ఢిల్లీకి కప్పం కడితేనే వీళ్ళ సీట్లు పదిలంగా ఉంటాయి, వీళ్ళ కుర్చీలు పదిలంగా ఉంటాయి. ఆ కుర్చీలు పదిలంగా ఉంచుకోవడం కోసం ఇలా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది కాంట్రాక్టర్ల మీద, అనేక మంది ప్రజల మీద భారం మోపుతున్న సందర్భం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. సో సార్, గత ప్రభుత్వంలో సచివాలయం అంటే పరిపాలన దక్షత ఉండేది, పరిపాలన అక్కడ నుంచి సాగేది. ఇప్పుడున్న ప్రభుత్వంలో సచివాలయం అంటే ధర్నా చౌక్గా మారుతుందా? డెఫినెట్లీ. ఇవాళ ఏమన్నారు, ఇది ప్రజాపాలన, ప్రజలు ఎవరైనా కూడా మా దగ్గరికి రావచ్చు, ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా వినతి పత్రాలు ఇవ్వచ్చు అని చెప్పిండ్రు. మరి మీ ప్రజాపాలనలో ఇలా రాష్ట్ర సచివాలయానికి ధర్నా చౌక్గా మారింది. మీరు ప్రజాపాలన అంటే ప్రజలకు సమస్యలు పరిష్కరించడానికి వేదిక కావాలి ప్రజాపాలనలో. ఆ వేదిక కాస్తం ధర్నా చౌక్ అయింది. ఒక్క సచివాలయం కాదండి, ఇలా వారు చెప్పుకుంటున్న ప్రజాపాలన వేదికన మన ప్రగతి భవన్, గతంలో ప్రగతి భవన్, నేడు పూలే భవన్ అది. సో ఆ పూలే భవన్లో కూడా అనేక సందర్భాలలో కూడా అనేక మంది ప్రజలు వారి యొక్క సమస్యలతోటి అరణ్య రోదనగా మిగిలిన వారి సమస్యలను మీకు ఏకరువు పెట్టుకోవడానికి ప్రగతి భవన్, అదే పూలే భవన్ ముట్టడించిన సందర్భం చాలా సందర్భాల్లో చూసినాం. ఇలా ఎందుకు ఈ గతి పట్టింది అంటే ఇలా ఇంతకుముందు మీ యొక్క జర్నలిస్ట్ గారు కూడా చెప్పారు ఏమని, ఇలా గతంలో వీరికి అనుభవం లేదు కాబట్టి, పరిపాలన అనుభవం లేదు కాబట్టి ఇలా పాలన పడికేసింది, వీరు మాత్రం ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఉన్నారు. పాలన పడికేసింది కాబట్టి ఈ యొక్క దాపురం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది, ఈ యొక్క గత్యంతరం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. వారికి ముందు చూపు లేదు. ఇవాళ నిజంగా ఇలా రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి పోయినా ఈ యూరియా, ఇది దయచేసి క్లోజప్లో చూపించాలి, ఇది యూరియాకి సంబంధించి ఎక్కడికి పోయినా బారులు తిరుగుతూ ఉన్నారండి. చెప్పులు
చెప్పులు లైన్లో పెడతా ఉన్నారు, లేకపోతే వారు తీసుకొచ్చిన పాస్బుక్లు లైన్లో పెడతా ఉన్నారు. అంటే ఇది ఇది మర్చికి ఒకటి చెప్తా ఉన్నారు. ఇది 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 వరంగల్ నల్లబెల్లికి సంబంధించి, వరంగల్ ఉమ్మడి జిల్లా నల్లబెల్లి మండలంలో ఇలా ఇది ఒక్కటే కాదండి, వారి స్వయాన వారి ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కూడా బారుదీలిన సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది యూరియా కోసం. ఎందుకు యూరియా కోసం? ఇలా దాదాపు ఈ యొక్క రాష్ట్ర మంత్రి చెప్పిండు ఇంతకుముందు 9,80,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉన్నది. అందులో 5 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చింది, మిగతాది రాలేదు, మిగతాది ఎలా అంటారు. మరి ఏంది మీరు గుడ్డి గుర్రాల పన్నుదవుతున్నారా మీరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరంతా కూడా ఏం చేస్తున్నారు? యూరియా అవసరం ఉన్నదని మీకు తెలిసింది కదా, మరి దీనికోసం మీరు చేయాల్సిన బాధ్యత ఏంది? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇలా కేంద్రంలో ఉన్న మీరు సైక్యతగా ఉన్నారు కదా, బీజేపీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి మరి సైక్యతగా ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకు ఈ రాష్ట్ర కోటా గురించి మాట్లాడతలేడు? ఎందుకు వెళ్ళి అక్కడ ప్రధానమంత్రిని కలవలేదు? ఎందుకు మీకు ముందు చూపు లేదు? గతంలో పరిపాలించిన కేసీఆర్ గారికి మీకు తేడా కనిపిస్తూ ఉన్నది కదా. మార్పు మార్పు అంటే ఇదే మార్పు, ఇదే కళ్ళ ముందు కనిపిస్తుంది. గత 10 సంవత్సరంలో ఏనాడు చెప్పులు లైన్లో పెట్టి యూరియా బత్తాలు తీసుకోలేదు కదా, రైతులు ఆవేదన చెందుతారు. అదే పాయింట్కి వస్తున్నా. ప్రధానంగా కోట గురించి అడగాలి, బరబ్బర్ అడుగుదాం, బరబ్బర్ ప్రశ్నిస్తాం. ప్రధానంగా ఇక్కడ ఇంకొకటి 5 లక్షల పైచీలకు యూరియా వచ్చిందని చెప్తున్నారు కదా మంత్రి గారే స్వయంగా. ఆ యూరియా ఎడిపోయినట్టు వీళ్ళందరికీ ఎందుకు యూరియా అందలేదు, వీళ్ళు ఎందుకు పడిగాపులు కాస్తున్నట్టు? ఇప్పుడు అదే సురేష్ గారు మీరు కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు 5 లక్షల పైచీలకు యూరియా మెట్రిక్ టన్నులు వచ్చినాయి, ఇంకా 3 పైన రావాల్సింది బాకీ ఉన్నది అన్నారు. మరి ఈ 5 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు పంచడంలో మీరు వైఫల్యం చెందిండ్రు. ఎందుకు వైఫల్యం చెందిండ్రు అంటే మీకు ముందు చూపు లేదు. స్టార్టింగ్లో అడిగిన వారికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చిండ్రు, ఏ అవసరం లేదు కావచ్చు అనుకొని. ఇప్పుడు వర్షాలు పడతా ఉంటే పొలాలు వేసిపోయిండ్రు, ఆ పొలాలకు యూరియా చల్లక ఎరువు లేక ఆ పొలాలు ఎర్రగా ఎండిపోతూ ఉన్న సందర్భం. అదేవిధంగా పత్తి మొక్కలు వేసిన రైతు ఏమంటున్నాడంటే మేము 50-60 రోజులు అవుతుంది పత్తి గింజలు పెట్టి, అది మొలకొచ్చినాయి, అది ఏపుగా పెరగాలంటే, బలంగా ఉండాలంటే, కాయలు బలంగా కాయాలంటే యూరియా ఎరువు బస్తాలు కావాలి, యూరియా ఎరువు బస్తాలు దొరుకుతలేవు. ఇక గమ్మతేంది అంటే ఈ రాష్ట్రంలో యూరియా కోసం ఆధార్ కార్డులు తీసుకుంటా ఉన్నారు. ఒక కుటుంబంలో 2 పిల్లలు ఆధార్ కార్డులు అంటే వారి తల్లి ఇక్కడ ఉన్నది, కొడుకు ఇక్కడ లేడు, కొడుకు పేరు మీద వాళ్ళ ఆధార్ కార్డు పెట్టుకుంటే వాళ్ళ మీద కేసులు బనాయించిండ్రండి. ఆధార్ కార్డుతోటి యూరియా బత్త తీసుకుంటే అరే కేసులు బనాయించిన ప్రభుత్వం ఈ ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ప్రభుత్వం. అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే మీకు ముందు చూపు లేకపోవడం వల్లనే, మీకు పాలన చేత కాకపోవడం వల్లనే ఈ దౌర్భాగ్య పరిస్థితి. 1 కాడ 2 కాడ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇవాళ అగ్రికల్చర్ మినిస్టర్ ఇవాళ కూడా ఏదో రివ్యూ చేసినట్టు నేను చూశాను, ఈ మీడియాలో చూశాను. సో రోజువారీగా రివ్యూలు చేస్తూ ఉన్నారు కాబట్టి తప్పితే దీనికి మార్గం చూస్తలేరు మీరు. ఏం చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు? ఇది పోలీసు వాళ్ళను పెట్టి వాళ్ళని ఇబ్బంది కలగకుండా చేస్తారు. పోలీసు వాళ్ళని దేనికి పెడతా ఉన్నారు? మరి ఇది కావాలని సృష్టించారని మొన్న రేవంత్ రెడ్డి గారు అంటారు గతంలో. అంటే మరి మీ పోలీసు వాళ్ళని ఎందుకు పెట్టిండ్రు? అంటే గొడవ జరగకుండా చేయాలనా? అంటే ఒక రైతుకు ఒకటే బస్తా ఇస్తున్నారండి. ఇక్కడ కూడా ప్రాబ్లం ఉన్నది రైతులకు. పొద్దంతా నిలబడితే ఒక రైతుకు 1 బస్తా మాత్రమే ఇస్తూ ఉన్నాడు. అంటే ఎరువుల కోసం కూడా మీరు ఆనాడేం చెప్పిండ్రు? మార్పు తీసుకొస్తాం ఎన్నికల మాస్టర్లు చెప్పారు కదా. ఇదేనా మీరు అనుకున్న మార్పు? ఇదే లైన్లో నిలబడి యూరియా బత్తాల కోసం ఇలా బర్త్డేలు జరుపుకుంటే యూరియా బత్తా గిఫ్ట్కి ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది రాష్ట్రంలో. అంటే యూరియాకి అంత డిమాండ్ ఉన్నది కాబట్టి ఇలా పత్రికల్లో వచ్చింది ప్రధానంగా బర్త్డే జరుపుకుంటే కూడా యూరియా బస్తా గిఫ్ట్కి ఇచ్చినామని చెప్పి. అంటే మీ పాలన పరిస్థితికి ఈ పరిస్థితికి దాపురించింది. బర్త్డేకి యూరియాకి సంబంధం ఏంటి సార్? ఇలా అదే బర్త్డేకి యూరియాకి సంబంధం లేదు, కానీ ఇలా అంటే దాని యొక్క ప్రాధాన్యత తినే వస్తువు కాదు కదా సార్, పంటకేసే ఎరువు. అది కాపాడడానికి ఏదైతే చీడపురుగులు ఉంటే దాన్ని నాశనం చేసే ఎరువు. అది ఈ నాశనం చేసే ఎరువు. ఇవాళ ఆ ఎరువును ఎందుకంటే ఆ ఎరువు కోసం తాపత్రయపడుతున్నారు, ఆ ఎరువు కోసం తిప్పల పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా కూడా. సో వారి బర్త్డే వస్తే వీరు తీసుకున్న యూరియా బత్తాను తీసుకొచ్చి వారికి గిఫ్ట్ ఇచ్చిన సందర్భం ఇది. నేను ఫోటో కూడా సేవ్ చేసుకున్నాను, ఇది మీకు ప్రజలకు చూపించాలి, ప్రజలకు తెలవాలి కాబట్టి. అంటే గా పరిస్థితికి తీసుకొచ్చారు మీరు, లాస్ట్కు గా పరిస్థితికి తీసుకొచ్చారు, యూరియా పరిస్థితికి గా పరిస్థితికి తీసుకొచ్చిండ్రు. సో కాబట్టి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క యూరియా విషయంలోనే కాదండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే
ఎప్పటికన్నా ఏ నాయకునికన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా జూన్ గత బీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నప్పుడు ఆనాడు మేలోనే రివ్యూ పెట్టేది. జూను రాబోతా ఉన్నది, మూన్సూన్ రాబోతా ఉన్నది, మూన్సూన్లో మనకు కావాల్సింది ఏందని చెప్పి ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం దగ్గర అర్జీలు పెట్టి మంత్రులను 1-2-3 సార్లు ఢిల్లీకి పంపించి మన కోట తెచ్చుకొని ప్రత్యేకమైన రైల్వే సిబ్బందితో మాట్లాడి ఆ యొక్క వ్యాగన్ను బుక్ చేసుకొని 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసుకున్నాం ఆనాడు. మంత్రులు అంటే ఒక అంశం గుర్తుకొస్తుంది నాకు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులు అందరు కోఆర్డినేషన్లో సుపరిపాలన అందించారు. కాకపోతే ఇక్కడ మంత్రులు, ముఖ్యమంత్రి, అధికారులతోటి ఇక్కడ వీళ్ళకు కోఆర్డినేషన్ కరువైంది. ప్రధానంగా ముఖ్యమంత్రికి, మంత్రులకు పొసగని పరిస్థితి. ఎందుకోసం ఇవాళ అదే ఇప్పుడు ఒక నాయకునికి ఇంకో నాయకునికి పడదు, ఒక నాయకుని మించి ఇంకో నాయకుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉన్నాడు. ఎత్తులకు పై ఎత్తులు వేయాల్సింది ఎక్కడండి? ఇలా రాష్ట్ర పరిపాలన విషయంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దేశంలోనున్న మిగతా రాష్ట్రాలకు ఎత్తులకు పై ఎత్తులు వేసి ఈ పరిపాలన సక్రమంగా నడపడానికి కేంద్ర సహకారం ఏ విధంగా తీసుకోవాలో దానిపైన ఎత్తులకు పై ఎత్తులు వేయాలి. కానీ ఇవాళ ఒక మంత్రి ఇంకో మంత్రి గుంజుకోవడం, ఒక మంత్రి ఇంకో మంత్రి మాట్లాడడం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఏ విధంగా ఉన్నారో తెలుస్తూ ఉన్నది కదా. ఒక మంత్రికి ఇంకో మంత్రికి పడదు. ఇలా మనం అనేక సందర్భాల్లో చూసినాం. ఇలా వీరికి ఈ రాష్ట్ర పరిపాలన మీద ఉన్న అవగాహన ఉండదు. కానీ ఈ రాష్ట్ర పరిపాలనలో రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే మరి వారిని పరామర్శించే విషయంలో కావచ్చు, వారు రివ్యూ చేసే విషయంలో వీరికి ముందు చూపు ఉండదు. కానీ వీరేంది హెలికాప్టర్లు తీసుకుపోవడంలో పోటీ పడతారు. హెలికాప్టర్లు ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్లడంలో ఒక్క గమ్మత్ ఏంటంటే నేను వట్టిగా చెప్తలేనండి. ఇది నేను అంటే రైట్ సార్, హెలికాప్టర్ల అంశం చాలా కీలకమైన అంశం. మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్ హెలికాప్టర్ల అంశం గురించి మాట్లాడదాం సార్. ప్రధానంగా హెలికాప్టర్ల అంశం గురించి మాట్లాడదాం. ఇక్కడ నుంచి హెలికాప్టర్లు ఎక్కడికెక్కడికో పోతున్నాయి, బీహార్ కూడా పోతున్నాయని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించి అత్యవసర సమయాల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలి. కానీ ఏదైతే స్వయం సీఎం ముఖ్యమంత్రి ఆయన కాన్స్టిట్యూషన్ సంబంధించి నిన్న ఒక ఘటన జరిగింది. ఒకరు చనిపోయారు. చనిపోతే అతన్ని తోపుడు బండి పైన లాక్కెళ్తున్నటువంటి సిచ్యువేషన్, అంబులెన్స్ కూడా కరువైనటువంటి పరిస్థితి. వాస్తవం అండి. నిన్న ఇప్పుడు అది నేను వీడియో మీరు చూపించారండి ఇంట్రడక్షన్. నేను ఒక్కటే 30 సెకండ్స్ నేను చూపిస్తాను. అంటే తెలంగాణ రాష్ట్రం ప్లే అవుతుంది, ప్లే అవుతుందా? ఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతో ఇలా హైకమాండ్కు సోకులు చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఎవరిచ్చింది మీకు హక్కు? ఎవరిని అడిగి మీరు హెలికాప్టర్లు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు? ఎవరిని అడిగి మీరు ప్రచార ఆర్భాట పేరు మీద బీహార్ రాష్ట్రంలో పత్రికలు యాడ్స్ ఇస్తూ ఉన్నారు? ఆనాడు మీరు ప్రశ్నించారు కదా. ఆనాడు కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే అండగా నిలవాలని చెక్కులు ఇస్తేనే మీరు దాన్ని రాజకీయం చేసిండ్రు కదా. మరి ఇవాళ మీరు బీహార్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల సందర్భంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు బీహార్ రాష్ట్రానికి వెళ్ళడానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్ను ఎట్లా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు? ఇది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు. ఇవాళ బీహార్ ఎన్నికలకు సంబంధించి ఇలా గతంలో కూడా అండి, గతంలో ఉన్న మహారాష్ట్ర ఎన్నికలకు హెలికాప్టర్ను వాడిండ్రు. ఆ తర్వాత కేరళ యొక్క ఉప ఎన్నికల్లో వారి అధినాయకురాలు ప్రియాంక గాంధీ ప్రచారం కోసం విచ్చలవిడిగా ఈ యొక్క హెలికాప్టర్ను వాడినరు. మళ్ళీ ఇవాళ బీహార్ ఎన్నికల కోసం హెలికాప్టర్ వాడుతూ ఉన్నది. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి. ఇలా ఈ వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడైనా ఇబ్బంది ఉంటుంది, ఇమీడియట్లీ పోవాల్సిన సందర్భం ఏర్పడుతుందనే ఒక ఆలోచన లేదు. అదే కాకుండా ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇది ఒక్కసారి చూపించాలి దయచేసి. ఇది బీహార్ రాష్ట్రంలో అనేక పత్రికలకు తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము ఎందుకు ఖర్చు పెడుతున్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎవరిని అడిగి పక్క రాష్ట్రాల్లో పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉన్న 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకోండి మీకు కావాలంటే. ప్రజల సొమ్ముని ఎట్లా ఇస్తారు? ఇలా ఈ తెలంగాణ రాష్ట్ర దేశంలోనే A to Z స్కాములు చేసిన చరిత్ర కాంగ్రెస్కు ఉన్నదండి. ఆ స్కాములు చేసి సంపాదించిన సొమ్మును ఖర్చు పెట్టండి. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపంగానే ఉన్న అన్నట్టు రేవంత్ రెడ్డి పరిపాలన. ఇగో రేవంత్ రెడ్డి ఈ పత్రికా ప్రకటనలు ఒకసారి చూడండి. అంటే ప్రజల సొమ్ముతో పత్రికా ప్రకటనలు ఇవ్వచ్చు, ప్రజల సొమ్ముతో హెలికాప్టర్లను పక్క రాష్ట్రాలకు పంపవచ్చు. అంతేందుకని ఇవాళ ఎంత దుబారా చేస్తుందని చెప్పడానికి నేను ఇలా ముఖ్యమంత్రి గారు మొదట్లో ఏం చెప్పిండు, ఒక్క మార్చి నెలలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూర్యాపేట జిల్లాకు పోయినాయి. ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన కాపీలండి. 22వ తారీఖు నాడు మార్చి
సూర్యాపేట కోసం పోయిండు, సూర్యాపేట జిల్లా. తర్వాత హెలికాప్టర్లోనా సార్? హెలికాప్టర్లో. ఎప్పుడు ఇది సండే 23 మార్చిలో హెలికాప్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయింది ఇది. తర్వాత 28 మార్చిది, ఇది 28 మార్చి అండి, ఇది హెలికాప్టర్లో పోయిండు. ఆ తర్వాత 29 మార్చి సూర్యాపేట, లాస్ట్కు మేలో 20వ తారీఖు మేలో మళ్ళీ సూర్యాపేటకు పోయిండు. అంటే ఒక్క నెలలో 3 సార్లు సూర్యాపేటకు హెలికాప్టర్ వారిండు. నీ తాత సొమ్మ అదేమన్నా, నువ్వు సంపాదించిన సొమ్మ? సూర్యాపేటకు ఎన్నిసార్లు మీరు మీ మంత్రులు ఒకరికొకరికి పడక అలిగిపోయి హెలికాప్టర్లు లెక్కకుంటే వారిని బతిలాడి మళ్ళీ వారి కోసం హెలికాప్టర్లు పంపిస్తారు తీసుకొచ్చుకోవడానికి. మీకు ఇష్టం వచ్చినట్టు అసలు ఎన్నడూ వాడని విధంగా గతంలో బీఆర్ఎస్ సర్కారు అయ్యా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు విరివిగా వాడేది. అప్పుడప్పుడు ఏదైనా సందర్భం, ఇమీడియట్ సందర్భం వస్తే, ఎమర్జెన్సీ వస్తే మంత్రులు వాడేదండి. కానీ ఇవాళ 100-150 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లు వాడుతూ ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఎంత దుబారా చేస్తారని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా వరంగల్ జిల్లా దేవాదుల ప్రాజెక్టును మొన్న ఆన్ చేయడానికి వచ్చారు 6 మంత్రులు వచ్చిండ్రండి. అధికారులు మనకు తెలుసు కాబట్టి వాళ్ళతో మాట్లాడినాం మేము. 6 మంత్రులు వచ్చి ఏం చేసిండ్రా, దేనికోసం వచ్చిర్రా అంటే ₹1,00,00,000 సబ్స్టేషన్ను శంకుస్థాపన కోసం వచ్చిండ్రు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి అక్కడ ఒక సబ్స్టేషన్ ప్రారంభిస్తారు. ₹1,00,00,000 సబ్స్టేషన్ కోసము 6 మంత్రుల శాఖలు వరంగల్ నుంచి వెళ్ళి ఏటూరు నాగారం దేవాదుల ప్రాజెక్టు దగ్గరికి ఇంతమంది వీళ్ళు హెలికాప్టర్లో, వీళ్ళు వెహికల్స్లలో, ప్రత్యేక వాహనాలలో అధికారులు, 6 శాఖలకు సంబంధించిన శాఖల అధికారులు. అంటే ఎంత దుబారా ఖర్చు. నువ్వు ₹1,00,00,000 సంబంధించింది ఇవాళ నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? నువ్వు దుబారా చేయమన్నావు కదా. గత ప్రభుత్వం దుబారా చేసింది, అప్లపాలు చేసిందని చెప్పిన ఈ నాయకులు నేడు విచ్చలవిడిగా దుబారా ఖర్చు చేస్తూ ఇలా మాటలు నేతి మూటలైనాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పే మాటలన్నీ కూడా ఆయనే ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఒక గజని మాదిరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గజని మాదిరిగా వివరిస్తూ పరిపాలనను పడకేసిండ్రు. పరిపాలన మీద వీరికి ఏమాత్రం పట్టు లేదని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఇలా ఒక్కటి కాదండి, ఇవాళ తెలంగాణ ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాలకు దాసోహం చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అందుకనే స్వయం పాలన పోయి పరాయి పాలన వచ్చిందని చెప్పాను నేను. ఈ పరాయి పాలనలో పరాయిల్లో కట్టబెడతా ఉన్నారు ఇక్కడ ఆస్తులన్నింటి కూడా. ఇంకొక మాట, ప్రధానంగా ఏదైతే గత ప్రభుత్వంలో అంబులెన్సులు చాలా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చి ప్రజల సేవ కోసం కేసీఆర్ సర్కారు చేసింది. కానీ ఇప్పుడు అంబులెన్స్లు ఇటుపోయినాయి, వాళ్ళు కూడా స్ట్రైక్లో ఉన్నారా? అంటే అక్కడ శవాన్ని కూడా ఇది తోపుడు బండి మీద తీసుకుపోవడం ఎంత దారుణం అండి. అంతే అదే. ఇప్పుడు ఇలా ఈ రాష్ట్రంలో అంబులెన్సులు కరువైనాయా, లేకపోతే ప్రైవేట్ వాహనాలు లేవా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఒక వ్యక్తి చనిపోతే యాక్సిడెంట్లో ఆ వ్యక్తిని తోపుడు బండి మీద నెట్టుకుపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందంటే ఈ రాష్ట్రం యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నదో అదొక్కటి చాలు మచ్చుతునుక మనకు, అదొక్కటి చాలు మచ్చుతునుక. ఇవాళ మీరు వచ్చిన ఈ 20 నెలల కాలంలో ఏ శాఖ బాగుపడ్డది, ఏ ప్రజలు ఆనందస్తంతో ఉన్నారో చెప్పగలుగుతారా? మీరు అని చెప్తున్నారు కదా. ఇలా మీరు చెప్తున్న ప్రజలు, మీరు ఇచ్చిన రైతులు అన్న ఆనందంగా ఉందని చెప్తుంటే అదే రైతులు ఇలా పడిగాపులు కాస్తూ ఉన్నారు యూరియా బత్తా కోసం. యూరియా బత్తా లేదు, మేము పొలం వేసి 30-40 రోజులు అవుతుంది నాట్లేసి అది నారెండిపోతుంది అన్నది. అదే రైతులు ఇవాళ మొత్తం అరిగోస పడతారు, రోడ్లు ఎక్కుతా ఉన్న సందర్భం. ఇలా మీరు చెప్పిన ఏ హామీ నెరవేర్చిండ్రు? ఇలా మీరు రైతులకు ఇస్తాన్న రుణమాఫీ ఇచ్చిండ్రా? మీరు చెప్పింది 41,000 కోట్లు, మీరు క్యాబినెట్లో పెట్టింది 36,000 కోట్లు. ఇలా మీరు ఇచ్చింది అని చెప్పుకుంటున్న పైసలు 20,000 కోట్లు, బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు. ఏది నిజమని భావించాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు? ఇలా రైతు బంధు పేరు మీద ఆనాడు కేసీఆర్ గారు రైతును రాజు చేయడానికి పెట్టుబడి సాయంగా ఇస్తే మీరు ఆ పెట్టుబడి సాయాన్ని ఎన్నికల ముందు ఏం చెప్పిండ్రు? మీరు ఇది కేసీఆర్ గారు ఇలా 10,000 రూపాయలే ఇస్తా ఉన్నాడు, మేము వస్తే 15,000 ఇస్తాం రైతు భరోసా ధర అని చెప్పిండ్రు. ఆ 15,000 మీరు ఇచ్చిండ్రా? 2 సార్లు రైతు బంధును ఎగ్గొట్టి ఇలా 3వసారి ఇలా పంచాయరాజ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు గెలవడానికి ఇలా మీరు చెప్తున్న 9,000 కోట్లు వేసినని చెప్తున్నారు కదా. ఇలా తెలంగాణ ప్రజల పక్షాన్ని నేను స్టూట్గా ప్రశ్నించదలుచుకున్నాను. ఏంది అంటే ఆనాడు కేసీఆర్ గారు గుట్టలకు పుట్టలకు ఇచ్చిందని చెప్పిన మీరు మరి అదే రైతులకు మరి 9,000 కోట్లు వేసిందని చెప్పిన 70 లక్షల మంది రైతులకు
ఏ విధంగా వేసిండ్రు. మీరు అనేక సార్లు మరి జిల్లాలలో రైతు సభలు పెట్టిండ్రు కదా, ఈ రైతు సభలో ఈ రైతు భరోసాను ఏ విధంగా ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని కాలయాపన చేసి ప్రభుత్వం ద్వారా సభలు పెట్టిండ్రు కదా, అదంతా వృధా ఖర్చా? గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన విధంగానే మీరు స్థానిక సంస్థల ఎన్నికల గురించి మళ్ళీ ఇచ్చిండ్రు కదా. మీకు ఎన్నికలకే ప్రజలు గుర్తొస్తారు, ఎన్నికలకే రైతులు గుర్తొస్తారు. ఓట్లేసే నాడు ఆనాడు కేసీఆర్ గారు రైతు బంద్ వేస్తే మీరు ఎన్నికలప్పుడు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒకసారి, మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ రెండోసారి. అంటే ఈ విధంగా ఆలోచించే ప్రభుత్వం మీది, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఆనాడు మాది. రైట్ సార్. సో కాబట్టి ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ అన్ని విషయంలో వైఫల్యం చెందినరు. ఇలా ఇంత వర్షాలు పడతా ఉంటే, మొన్నటిదాకా వర్షాలు లేవు, ఇలా జిల్లాలో వర్షాలు వస్తూ ఉన్నాయి. మా నాయకుడు, మా మాజీ మంత్రి హరీష్ రావు గారు మొన్న రంగనాయక సాగర్ దగ్గర అక్కడ పంప్ హౌజులు ఆన్ చేయాలని గట్టిగా ఆల్టిమేటం ఇస్తే, మీరు పంప్ హౌజులు ఆన్ చేయకుంటే రైతాంగంతో పోయి మేమే కట్టుగా ఆన్ చేస్తామని గట్టిగా మాట్లాడితే ఇలా రంగనాయక సాగర్ దగ్గర పంపు సందర్భంలో ఒక మాట, నీళ్లు ప్రాజెక్టుల గురించి ఇప్పుడు లోతైన విశ్లేషణ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ అదే సార్. దాని గురించి చాలా నిజాలు మాట్లాడాల్సి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పిందో కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రధానంగా నీళ్లు ప్రాజెక్టులు ఏదైతే ఇప్పటివరకు పడవ పెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి గేట్ ఎత్తాల్సిన పరిస్థితి వచ్చిందా, అసలు ఏది వాస్తవాలు ఏంది, రంగనాయక సాగర్ కావచ్చు, ఇలా అన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిండుకుండలా మారే పరిస్థితి ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోకుండా ఉన్నది అనే అంశంపైన మనం విశ్లేషిద్దాం. సార్ వాసుదేవ్ సార్, ప్రధానంగా దీనికి సంబంధించి కాళేశ్వరం సంబంధించి కాంగ్రెస్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంది, నీచాలు ఇవని చెప్పేసి హరీష్ రావు గారు చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. దీని మీద మీరేమంటారు? ఇవాళ ఎంతసేపు గత ప్రభుత్వం కట్టించిన ప్రాజెక్టులు కావచ్చు, లేకపోతే కార్యాలయాలు కావచ్చు, వాటన్నిటిని కూడా లేకుండా చేయాలని ఒక కుట్రపూరితంగా, అంటే కేసీఆర్ ఆనవాళ్ళు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలని ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కాబట్టే ఎట్లా బదనం చేయాలి, ఇప్పుడు వారికి ఎంతసేపు ప్రజల్లో వారికి పలుకుబడి లేదండి. ఏది వాళ్ళు వచ్చిన శాతం 2% ఓట్ల తేడాతోటి వారు అధికారంలోకి వచ్చిండ్రు. పెద్ద మొత్తంలో వ్యతిరేకతతోటి మా మీద లేదండి ప్రజలకు. 2% ఓట్ల తేడాతోటి వారు అధికారంలోకి వచ్చినాక మొత్తం కేసీఆర్ అనే వ్యక్తిని సమూలంగా రాజకీయంగా సమాధి చేయాలనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి గురువు గారి ఆలోచన మేరకు ఇక్కడ చేస్తున్న కుట్రలు చేస్తూ ఉన్నది. ఇలా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కలిసి పండుతున్న కుట్ర కాళేశ్వరం పైన. కాబట్టే ఇలా కాళేశ్వరం లేదు, కాళేశ్వరం కూలింది, కాళేశ్వరం లేదు, కాళేశ్వరం కూలిపోయిందని చెప్తున్నారు. మరి కాళేశ్వరం కూలితే ఇవాళ మీరు ఇప్పుడు ఇంట్రోలో చెప్పినట్టు, ఇలా మా మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు చెప్పినట్టు నిన్న ప్రెస్ మీట్లో చెప్పి రంగనాయక సాగర్ దగ్గర ఉన్న మొత్తం ఇలా మిడ్ మానేర్ కింద ఉన్న రిజర్వాయర్లకు నీళ్ళెత్తి పోయాలని చెప్పి డిమాండ్ చేసిండు. శ్రీరామ్ సాగర్ నుంచి వరదకలో నీళ్లు వదలకుండా చోద్యం చేసిండని ప్రశ్నిస్తే, మీరు వారు చెప్పినాక సోయిలోకి వచ్చి ఉటిన చర్యలు తీసుకొని ఇలా పంప్ హౌజులు ఆన్ చేయడం వల్ల ఇలా బ్రహ్మాండంగా అన్నపూర్ణ రంగనాయక సాగర్ రిజర్వ్లోకి నీళ్లు విడుదల చేయడం వల్లనే కదా అవన్నీ ఇలా వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎక్కడిది, ఇవన్నీ ఎక్కడి? ఇలా పంప్ హౌజులు ఆన్ చేయడం వల్ల ఈ రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగమే కదా, కాళేశ్వరంలో అంతర్భాగమే కదా. మరి కాళేశ్వరంలో అంతర్భాగం అయితే మరి కాళేశ్వరం కూలిపోతే ఈ నీళ్ళని ఎక్కడి? అంతెందుకండి, ఇవాళ ఇది కాకుండా మొన్న మా మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు స్వయంగా నందిమేడారం పంప్ హౌస్ను ఆన్ చేసినాక దాన్ని పరిశీలించడానికి పోయిండండి. నందిమేడారం పంప్ హౌస్ ఆన్ చేయడం వల్ల ఇలా మిడ్ మానేర్ను ఎల్లంపల్లి ద్వారా నీళ్లు మొత్తం కూడా రావడానికి అవకాశం ఉన్నది. ఇలా మరి అవన్నీ నీళ్ళు ఎక్కడి వస్తున్నాయి? ఇది కూడా కాళేశ్వరంలో అంతర్భాగమే కదా. అంటే వాస్తవం ఏంది, ఇలా మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన 2 పిల్లర్లు కుంగిపోయినా ఇలా మిగతా మొత్తం 100 భాగాలు చాలా యాక్టివ్లో ఉన్నాయి. కాబట్టే ఇవాళ నీళ్లు రావడం జరుగుతూ ఉన్నది. ఇలా మీరు చేస్తున్న కుతంత్రాలు ఒక్కొక్కటిగా ప్రజలకు తెలిసిపోతూ ఉన్నది. సో కాబట్టి మీరు ఎంతసేపు కూలేశ్వరం అన్నా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని చేసినా వీటన్నిటిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కొక్కటిగా తేలిపోతూ ఉన్నది. మీరు ఆనాడు ఆ ప్రాణహిత చేవెళ్ళ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే 2007లో శంకుస్థాపన చేసి 2008లోనే 30,000 కోట్లకు ప్రతిపాదనలు పంపి మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి మొత్తం కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు తీసుకున్నది మీరు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల కోసం అహర్నిశలు కృషి చేసి తెలంగాణలో దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన చరిత్ర కేసీఆర్ గారిది. అది మరవద్దు మీరు, అది మరవద్దు. మీరు ఎవరు శంకిస్తున్నారు తెలుసా? కేసీఆర్ తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించి చావు నోట్ల దాకా వెళ్ళి తెలంగాణ సాధించిన నాయకుడిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు తులనాడుతూ ఉన్నారు. డెఫినెట్లీగా నిజం నిలకడగా తెలుస్తుంది అన్నట్టు ఇలా ఎన్ని రోజులు నిలబడది ఇది అబద్ధాలు తప్పకుండా తెలిపోతుంది. ఇప్పుడు తేలిపోతా ఉన్నది. ఒక్కొక్క పంప్ హౌస్ నువ్వు ఆన్ చేస్తూ ఉంటే వచ్చే ఉబికి వస్తున్న నీరుని బట్టే తెలిసిపోతా ఉన్నది కేసీఆర్ గారు ఎంత మెదడును రంగరించి ఇలా 2 HP 200 HP కాదు కొన్ని టన్నుల హెచ్పీలు ఇలా మోటార్లు అక్కడ బాహుబలి మోటార్లను అమర్చడం అది మీ వల్ల కాదు, మీ తరం కూడా కాదు. అది మీకు ఆలోచన కూడా తట్టది. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా ఆలోచన తట్టది. అట్లాంటి ఆలోచన చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారి మెదడును రంగరించి ఆలోచన చేసి ఇంజనీర్లను కూర్చుండబెట్టుకొని చర్చించి ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్టు కట్టడం వల్లనే మీరు ఆనాడు మధ్యలో వదిలేసిన ఎల్లంపల్లి కావచ్చు, ఇలా అంబేద్కర్ చేవెళ్ళకు సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ఇవన్నీ కూడా నిండు కుండలాగా రాష్ట్రంలో మొత్తం 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా కరువు లేకుండా ఉన్నది అంటే కేసీఆర్ గారి ఆలోచన విధానం అనే విషయాన్ని ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మర్చిపోకూడదు. మీరు ఎన్ని వెకిలి చేష్టలు చేసినా తప్పకుండా మా నాయకత్వం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనే విషయం వారికి తెలుసు కాబట్టే ఒక్కొక్కటిగా ఎండగడతా ఉన్నాం. మేము చెప్పేదాకా మీకు తెలియలేదు. ఏదైనా మేము చెప్పన్నే. ఎప్పుడైనా ఇలా ఈ రాష్ట్రంలో మీరు 20 నెలలైతుంది అధికారంలోకి వచ్చి రైతులకు రుణమాఫీ చేయాలని ఆనాడు మా నాయకుడు హరీశ్రావు గారు మాట్లాడిండు. మీరు రుణమాఫీకి సిద్ధపడి అది కూడా అరికొరగా చేసిండ్రు. రైతులకు రైతు బంధు రైతు భరోసా ఇవ్వాలని గట్టిగా రైతుల పక్షాన మేము కొట్లాడినాక మీరు ఇవ్వడానికి అది పంచాయతీ ఎన్నికలు కొంత ఇచ్చిండ్రు. ఇంకా అనేక మందికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో కాబట్టి ఏదైనా ప్రతిపక్ష పార్టీగా మేము మాట్లాడితేనే మీకు సోయి వస్తూ ఉన్నది. అప్పటిదాకా మీకు సోయి ఉంటలేదనే విషయం స్పష్టంగా తేలిపోతా ఉన్నది. ఈ యొక్క నీళ్ల విషయంలో కూడా మీరు అప్పరంగా పక్క రాష్ట్రాలకు పంపిస్తున్న విషయాలను కూడా మా మంత్రులు మా నాయకులు చెప్పేదాకా కూడా మీకు సోయి లేదు. కాబట్టి అన్నిటి విషయంలో ముందస్తుగా తేరుకుంటున్నది బీఆర్ఎస్ పార్టీ, మాట్లాడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ మాట్లాడిన తర్వాత అయ్యో తప్పు జరిగిపోయింది, ప్రజలు ఎక్కడ మమ్మల్ని దొంగ అంటారని చెప్పి మీరు అది చదువుకొని బయటకు వస్తూ ఉన్నారు తప్పితే మీకు నిజంగా తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ప్రాంతం పట్ల ప్రేమ లేదనేది వాస్తవంగా తేలిపోతూ ఉన్నది, తెలిసిపోతూ ఉన్నది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. డిస్కషన్లో పాల్పంచుకుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి చూస్తున్నాగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే ఈ ఏదైతే శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చినటువంటి అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్ కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, ఇవన్నీ అందులో అంతర్భాగమైనటువంటి ప్రాజెక్టులే కాబట్టి దానికి సంబంధించి నీళ్ళు ఇప్పుడు వదిలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఏదైతే ఆ నీళ్ళు ఇంకా ముందు వదిలితే ఇంకా బాగుండేదని చెప్పేసి నాయకుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది వాటి బరాబర్ అడుగుదాం. కీప్ వాచింగ్ టీ న్యూస్.